హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ద్వారకా నగరం గురించి తెలుసుకుందాం. ద్వారకా నగరం సముద్రంలో ఎలా మునిగింది? శ్రీకృష్ణుడు పాలించిన నగరం సముద్రంలో ఎందుకు మునిగిపోయింది? ఆ రోజు ఏం జరిగింది? ఆ ప్రళయానికి కారణం ఏమిటి? దాన్ని ప్రత్యక్షంగా చూసిన వారు ఎవరు? ఇలాంటి విషయాల గురించి తెలుసుకుందాం. ద్వారక ఈ పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది శ్రీకృష్ణుడు. మహాభారత కాలంలో శ్రీకృష్ణుడు పాలించిన నగరం ఇప్పుడు సముద్రం అడుగున ఉంది. మన భారత ఇతిహాసాలకు బలాన్ని చేకూర్చే ఆనాటి ఆనవాళ్ళు ఇంకా పదిలంగానే ఉన్నాయి. హిందువులు అతి పవిత్రంగా భావించే చార్ ధామ్లలో ద్వారక కూడా ఒకటి. ద్వారక గుజరాత్లో ఉంది. శ్రీకృష్ణుడు మధురలో కంసుడిని సంహరించాడు. దీంతో కంసుడి మామగారైన జరాసంధుడు మధురపైకి దండెత్తాడు. అప్పుడు మధుర రాజైన శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి తన ప్రజలను సురక్షితమైన ప్రదేశంలో ఉంచడానికి ఒక నగరం నిర్మించదలచి కొంత స్థలం కావాలని అడిగాడు. అప్పుడు సముద్రుడు కొంచెం వెనక్కి జరిగి కొంత భూభాగాన్ని కృష్ణుడికి ఇచ్చాడు. కృష్ణుడు ఆ భూభాగంలో ద్వారకా నగరాన్ని నిర్మించాడు. అసలు ద్వారకా నగరాన్ని ఎంత అద్భుతంగా నిర్మించారో ఇప్పుడు తెలుసుకుందాం. ద్వారకా నగరాన్ని 6 విభాగాలుగా విభజిస్తూ నిర్మించారు. ఈ నగరంలో రాజమార్గాలు, వాణిజ్య కూడళ్ళు, సంతలు, రాజభవనాలు, గురుకులాలు, పొడవైన రహదారులు, వ్యాపార సముదాయాలు, పార్కులు, కోటలు, ఇలా ప్రజలకు కావలసిన ప్రతి ఒక్కటి ఉండేలా ద్వారకా నగరాన్ని నిర్మించారు. ఈ నగరంలో అప్పట్లో 10 లక్షల జనాభా ఉండేదట. రాజులు వాళ్ళ ప్రజలతో మాట్లాడటానికి సుధర్మ సభ ఉండేది. ఈ ద్వారకా నగరంలో ప్రకృతి కూడా ఎంతో అందంగా ఉండేది. అందువల్ల ద్వారకా నగరాన్ని భూలోక స్వర్గంగా పిలిచేవారు. ద్వారకా నగరంపైకి జరాసంధుడు మరోసారి దండెత్తకూడదని జరాసంధుడిని భీమునితో అంతం చేయించాడు. అయినా కానీ శత్రువులు శ్రీకృష్ణుణ్ణి వదలలేదు. ఆ తర్వాత శ్రీకృష్ణుడి మేనత్త కొడుకైన శిశుపాలుడు శ్రీకృష్ణుడిపై దండెత్తాడు. అతన్ని శ్రీకృష్ణుడు సంహరించాడు. ఆ తర్వాత శిశుపాలుని తమ్ముడైన సాల్వుడు ద్వారకను నాశనం చేసేందుకు, శ్రీకృష్ణుని చంపేందుకు ద్వారకపైకి వచ్చాడు. సాల్వుడిని కూడా శ్రీకృష్ణుడు సంహరించాడు. ఇంకా శత్రువులందరూ చనిపోయారు. ద్వారక ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకుంటుండగానే ఒకరి శాపం ద్వారా ద్వారకా నగరాన్ని చుట్టుముట్టింది. ఆ శాపం మరి ఎవరిదో కాదు, 100 కౌరవుల తల్లి అయిన గాంధారిది. ఆమె శ్రీకృష్ణుని శపించడం వెనుక ఒక కారణం ఉంది. పాండవులకు కౌరవులకు మధ్య హస్తినాపుర సింహాసనం కోసం కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో పాండవులు గెలిచారు, కౌరవులు ఓడిపోయారు. దుర్యోధనుడు తప్ప మిగిలిన 99 మంది కౌరవులు చనిపోయారు. ఈ కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు ఇద్దరి తరఫున సమానంగానే ఉన్నాడు. నేను నా యాదవ సైన్యం, ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకోండి అని పాండవులకు కౌరవులకి శ్రీకృష్ణుడు చెప్పాడు. అప్పుడు పాండవులు శ్రీకృష్ణుడిని కోరుకున్నారు, కౌరవులు శ్రీకృష్ణుడి సైన్యాన్ని కోరుకున్నారు. అలా శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడు, కానీ యుద్ధం చేయలేదు. అయినా కానీ పాండవులే ఈ యుద్ధం గెలిచారు. తర్వాత కౌరవులను కోల్పోయిన గాంధారిని ఓదార్చేందుకు శ్రీకృష్ణుడు వెళ్ళాడు. అప్పుడు గాంధారి శ్రీకృష్ణుడిని ఇలా అంటుంది, నీకు కౌరవులు చనిపోతారని ముందే తెలుసు, అయినా కానీ నువ్వు ఈ యుద్ధాన్ని ఆపలేదు అని అంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు, మాతా గాంధారి, నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస దానికి పుట్టిన 100 మంది పిల్లల విషయంలో పెద్ద తప్పు చేశాడు. ఆ కర్మ ఫలితం ఈ జన్మలో అనుభవిస్తున్నాడు అని అంటాడు. అప్పుడు గాంధారి, మరి నేనెందుకు ఆ కర్మ ఫలితం అనుభవించాలి అని అంటుంది. ఆ కోపంలోనే, నీవు కూడా నీ కళ్ళ ముందే నీ పిల్లల్ని, అంటే నీ యాదవ కులాన్ని మొత్తం కోల్పోతావు. నీ యాదవ కులం మొత్తం నీ కళ్ళ ముందే అంతం అయిపోతుంది అని శపిస్తుంది. గాంధారి దుష్టులకు తల్లి అయినా కూడా మహాసాధ్వి. అందుకే ఆమె శాపం కృష్ణుడిపై నెరవేరి తీరుతుంది. దాంతో యాదవులంతా పదవుల కోసం వారిలో వారే గొడవలు పడేవారు. ఇదంతా కృష్ణుడు కళ్ళ ముందే జరుగుతున్నా కృష్ణుడు ఏమీ చెయ్యలేకపోయాడు.
తర్వాత సముద్రుడు ద్వారకను ముంచివేస్తున్నట్లు ఆకాశవాణి ద్వారా కృష్ణుడికి తెలుస్తుంది. తన కళ్ళ ముందే యాదవులు అలా కొట్టుకోవడం చూడలేకపోయాడు. దాంతో అర్జునుడిని పిలిచి యాదవులు బరువు బాధ్యతలను అప్పగించి శ్రీకృష్ణుడు అడవులకు వెళ్ళిపోయాడు. ఇలా కృష్ణుడు అడవిలో ఒక చెట్టుపై పడుకొని ఉంటే ఒక వేటగాడు బాణం తగిలి కృష్ణుడు చనిపోయాడు. ఆ వేటగాడు ఎవరో కాదు, ముందు యుగంలో శ్రీరాముని చేతిలో చంపబడిన వాలి. ఇది కృష్ణుడి అవతారానికి ఒక ముగింపు. తర్వాత అర్జునుడు కృష్ణుడి అంత్యక్రియలు జరిపి ద్వారకా ప్రజలను తన రాజ్యమైన హస్తినకు తీసుకుని వెళ్ళాడు. ఆ తర్వాత అర్జునుడు చూస్తుండగానే సముద్రుడు ఉగ్రరూపం దాల్చి ద్వారకను తనలో కలిపేసుకున్నాడు. ఇలా ద్వారకా నగరం సముద్రంలో కలిసిపోయింది. ఇంకా మరిన్ని వివరాల కోసం నెక్స్ట్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా